హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని యూజ్ చేసి డైలీ మీరు కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. మనం ఈ విధంగా డైలర్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి కాల్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఇదే డైలర్లో మీకు తెలియని ఒక 2 హిడెన్ సెట్టింగ్స్ అయితే దాగి ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని తెలుసుకున్నట్టయితే కంపల్సరీగా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. సో ఇందులో వచ్చేసి సెకండ్ సెట్టింగ్ అయితే ఇంకా ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయితే పొందొచ్చు. అవేంటో తెలుసుకోండి. ఎక్కువ లెంత్ అయితే వీడియో కాదు, ఒక 3-4 మినిట్స్ వీడియో అవుతుంది కాబట్టి చూడండి. ఆ 2 సెట్టింగ్స్ గురించి మీకు తెలుసుకున్నట్టయితే ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు యూస్ఫుల్గా అయితే ఉండబోతున్నాయి. సో ఫైనల్గా మన మొబైల్ యొక్క డైలర్లో దాగి ఉన్న ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఏదైనా మూవీ చూస్తున్నా సరే, లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతున్నా సరే, ఏదో ఒక వర్క్ మన మొబైల్లో చేస్తున్నప్పుడు అప్పుడు కాల్ కనుక వచ్చింది అనుకోండి, ఆ కాల్ అనేది మనకు ఫుల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. ఆ కాల్ని మనం తీసేయాలని కూడా తీసేయరాదు. కాల్ కట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి, లేకపోతే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి. సో ఇదంతా ఇబ్బంది లేకుండా మీకు కాల్ కనుక వచ్చినట్టయితే ఒక చిన్న పాపప్ లాగా ఒక సైడ్కి వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఈ సెట్టింగ్ మనకు మొబైల్లోనే ఉంటుంది. చాలా మందికి తెలియక దాన్ని యూజ్ అయితే చేయరనమాట. అది ఏ విధంగా అంటే, సింపుల్గా మీ మొబైల్ యొక్క డైలర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇందులోనే ఆ సూపర్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కాల్ డిస్ప్లే అని చెప్పేసి విధంగా ఉంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీ మొబైల్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో కనిపించాలా, లేకపోతే ఈ విధంగా పాపప్ లాగా రావాలా, లేకపోతే మినీ పాపప్ రావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫుల్లీ కనుక సెట్ చేసి ఉందనుకోండి, మీరు ఏదైనా వర్క్లో ఉన్నట్టయితే మీరు కాల్ కట్ అయ్యేంత వరకు, లేకపోతే మీరు కాల్ లిఫ్ట్ చేసేంత వరకు వెయిట్ అయితే చేయాలి. సో అందుకే ఈ విధంగా స్మాల్ పాపప్ని పెట్టుకున్నట్టయితే దాని విధంగా పైకి స్వైప్ చేసేయచ్చు, లేకపోతే అది పైన రింగ్ అవుతూనే ఉంటుంది, కింద మీ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే మినీ పాపప్ని కూడా ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ నేను స్మాల్ పాపప్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉన్నట్టయితే కంపల్సరీగా ఇందులో నుంచి ఏదో ఒకదాన్ని సెట్టింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు అందరూ ఎదురు చూస్తున్న సెకండ్ సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క డైలర్లోనే దాగి ఉంది. సో ఇక్కడ మీకు చూపించడానికి సింపుల్ నా మొబైల్ యొక్క డైలర్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నుంచి నేను ఈ విధంగా ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే సింపుల్ నెంబర్ డయల్ చేసి కాల్ అయితే చేస్తాను. కాకపోతే నా మొబైల్ యొక్క డైలర్లో నేను 4 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసి కాల్ బటన్ పైన నేను ప్రెస్ చేశాను అనుకోండి, బూమ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక సీక్రెట్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ సెట్టింగ్ మీరు కావాలనుకుంటే మీ మొబైల్ యొక్క డైలర్లో కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ యొక్క డైలర్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఈ విధంగా 4 సార్లు 4 టైప్ చేసి ఈ విధంగా కాల్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సీక్రెట్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఫోటో కానీ, వీడియో కానీ, ఆడియో కానీ ఏదైనా సరే మీ మొబైల్ యొక్క గ్యాలరీలో కనిపించకుండా ఇక్కడ మీరు హైడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మీ మొబైల్లో ఏమైనా మీ పర్సనల్ కాంటాక్ట్ ఉన్నట్టయితే వాటిని కూడా మీరు ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు. ఒకదాన్ని నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాలరీ నుంచి ఒక ఫోటో అయితే మనం ఇక్కడ హైడ్ చేద్దాం. ఇక్కడ సింపుల్ నేను ప్లస్ బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ నుంచి మీకు చూపించడానికి ఈ ఫోటో అయితే నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్ డన్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఆటోమేటిక్గా ఫోటో మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సీక్రెట్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని మనం తప్ప ఎవరు చూడలేరు. ఒకవేళ ఎవరైనా సరే మన మొబైల్ యొక్క డైలర్ని ఓపెన్ చేసినా సరే ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కాల్ చేసి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ వాళ్ళకు ఈ పాస్వర్డ్ అయితే తెలిసి ఉండదు కాబట్టి దీన్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్టయితేనే ఇప్పుడు మన సీక్రెట్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అలాగే మనం అక్కడ నుంచి కనిపించకుండా హైడ్ చేసి పెట్టుకున్న ఫోటో మనకి ఇక్కడ షో అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోటో అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇదే విధంగా మీరు ఫోటోస్, వీడియోస్ వీటినైనా హైడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ యొక్క డైలర్లో కూడా ఈ విధంగా సెటప్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో ఉండే డైలర్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. సో దీనికోసం మనం ఒక చిన్న డైలర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2-3 పర్మిషన్స్ అడుగుతుంది. వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేసి మీరు ఒక పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి. మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటారో అదే మీ మొబైల్ యొక్క డైలర్లోని సీక్రెట్ గ్యాలరీకి పాస్వర్డ్ లాగా ఉంటుంది అనమాట. నేను ఈ విధంగా 4 times 4 అయితే పెట్టుకున్నాను. మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్లో ఇటువంటి ఒక సీక్రెట్ గ్యాలరీని మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.